వెల్కమ్ టు అరుణోదయ డెవలపర్స్. మీరందరూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అరుణోదయ డెవలపర్స్ వారి మరొక వెంచర్ డీటెయిల్స్ తో మీ ముందుకు వచ్చేసానండి. ముందు హైలైట్ ఏంటంటే మన ఏరియాతో పాటు ఇక్కడ నేను నిలబడి ఉన్న 100 ఫీట్ రోడ్డు, మరి వెంచర్ హైలైట్స్, అలాగే సరౌండింగ్స్ హైలైట్, మరి ఎంత బడ్జెట్ లో ఇస్తున్నారు, ఏమేమి ఆఫర్స్ ఇస్తున్నారు, ఎప్పుడు లాంచ్ అయిపోతున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఎప్పట్లాగానే ఏపీటీఎస్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం, వెంచర్ లోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ శ్రీనివాస్ గారు. హాయ్ మేడం. అసలు ఈ ప్రాజెక్ట్ ఎక్కడండి, ఏరియా ఏంటి? ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకునే ముందు కొన్ని విషయాలు మిమ్మల్ని అడుగుతాను మేడం. ఓకే. అరుణోదయ డెవలపర్స్ వాళ్ళు ఇంత ముందు ప్రాజెక్ట్ ఎక్కడండి? దర్శి, తాళం చింతల. దర్శి కదా, మీరు ప్రతి ఆదివారం వచ్చేవాళ్ళు కదా? ఆబ్వియస్లీ. అక్కడ దర్శి వెంచర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చూసారు. అవునండి. అక్కడ డెవలప్మెంట్స్ ఫస్ట్ మీటింగ్ లో మనం బ్రౌచర్ లో డెవలప్మెంట్స్ ఉన్నాయి, వెంచర్ లో ఉన్నాయా? లేవు కదా. లేవు కదా. లాస్ట్ మీటింగ్ లో వెంచర్ లో ఉన్నాయి. ఫస్ట్ వెంచర్ లో కొనుక్కున్న కస్టమర్స్ అందరూ ఇప్పుడు ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నారు కదా. ఎక్కడ చిన్న ప్రాబ్లం లేదు కదా. అసలు లేదు. అయితే తర్వాత పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కంపెనీలు కూడా చూసాం కదా మనం. అవును సార్. కస్టమర్స్ ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, స్ట్రగుల్స్ లో కూడా ఉన్నారు మెంటల్ గా. సో మరి ఇప్పుడు మనం ఏ కంపెనీని ఎన్నుకోవాలి మళ్ళీ? అరుణోదయ డెవలపర్స్. డియర్ ఇన్వెస్టర్స్, అరుణోదయ డెవలపర్స్ అంటే నమ్మకం అండి ఫస్ట్. సెకండ్ ఏంటంటే చెప్పింది చెప్పినట్లు 100% చేస్తారు. థర్డ్ ఏంటంటే ఏరియా సెలక్షన్ అండి. మరి 6 నెలల క్రితం ఫస్ట్ ప్రాజెక్ట్ అయిపోయినప్పుడు సెకండ్ ప్రాజెక్ట్ కోసం 6 నెలలు ఎందుకు ఆగాల్సి వచ్చింది? అది మీరు ఖచ్చితంగా ఆలోచించాలండి. ఎందుకు ఆగాల్సి వచ్చిందంటే ఈ ఏరియాలో పుట్టగొడుగుల కంపెనీలు వచ్చినాయండి. ప్రతి కంపెనీ కూడా ₹1,00,000 100 గజాలు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఆఫీసులు పెట్టి సేల్ చేసేస్తున్నారు. కానీ పేపర్స్ లీగల్గా ఉండట్లేదు, చెప్పిన డెవలప్మెంట్స్ ఉండట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు కస్టమర్స్. సో డియర్ కస్టమర్స్, మీరు పెట్టేది ₹1,00,000 కాదంటలేదు. ఆ ₹1,00,000 కూడా మీరు కష్టపడి సంపాదించిందే కదా. మరి నమ్మకమైన కంపెనీలో పెట్టుకుంటే మీ 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000, 10 లక్షల వరకు వెళ్తుంది. మీ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ ఉంటుంది. మరి అలాంటప్పుడు అరుణోదయ లాంటి నమ్మకమైన కంపెనీలో పెట్టుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ 100% పెరిగిద్ది. ఇది కంపెనీ ఇంట్రొడక్షన్. ఇప్పుడు ప్రాజెక్ట్ గురించి తెలుసుకుంటే మేడం, ఎక్సలెంట్ ప్రాజెక్ట్ మేడం, ఎక్సలెంట్ ఏరియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏరియా గురించి నేను చాలా రీసెర్చ్ చేశాను. రీసెంట్ గా కలెక్టర్ గారు, ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు రాజాబాబు గారు అనౌన్స్ చేసిన విషయం ఏంటంటే రియల్లీ వండర్ఫుల్ మేడం. ఈ ఏరియాకి కంపెనీస్ క్యూ కట్టబోతున్నాయి. ఇది నేను చెప్పేది కాదు, కలెక్టర్ గారు డైరెక్ట్ గా చెప్పారు. ఈ ఏరియాలో కంపెనీలు పెట్టుకోవడానికి ప్రపోజల్స్ వచ్చినాయి కంపెనీల నుంచి. సుమారుగా ఆ ప్రపోజల్స్ అన్ని క్యాల్కులేట్ చేస్తే సుమారు 25,000 ఎకరాలు కావాల్సి వస్తుందంటండి ఇప్పుడు. 25,000 acres. ఇది నేను చెప్పింది కాదు, మీరు ప్రతి న్యూస్ లో చూడండి. రాజాబాబు గారు రీసెంట్ గా చెప్పారు. రీసెంట్ గా రాజాబాబు గారు వచ్చి దొనకొండ మొత్తం తిరిగి ల్యాండ్ అవైలబిలిటీ ఉంది మొత్తం చూసుకుని వెళ్ళారు. అయితే ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేసినాయి. మీకు ఏపీజీఈసీఎల్ అని ఉంటది, మనకి సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సోలార్ ప్లాంట్ దొనకొండలోనే ఏర్పాటు చేస్తున్నారు. సెకండ్ బీడీఎల్ మిసైల్స్ తయారు చేసే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కూడా ప్రస్తుతం మన దొనకొండకే వచ్చింది. నెక్స్ట్ భవ్యాస్ ఇండస్ట్రీస్, చాలా పెద్ద కంపెనీ, ఆ కంపెనీ కూడా మన దొనకొండకు వచ్చింది. ఇవి కాకుండా చాలా కంపెనీలు ఇప్పుడు దొనకొండలో అప్లికేషన్ పెట్టడం జరిగింది మాకు ల్యాండ్ మన గవర్నమెంట్ ని. అలాగే ఇప్పుడు వరకు ఓకే అయినాయి 25,000 ఎకరాలు కావాలంట. అయితే ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ పనిలో గవర్నమెంట్ ఉంది. అంటే ఏంటి, తొందరలో 25,000 ఎకరాల్లో కంపెనీలు వస్తున్నాయి. అంటే ఏంటి, ఎంప్లాయ్మెంట్ జోన్. ఇది మన ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ జోన్ కాబోతుంది. ఏపీఐఐసి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పడుతుందండి ఇక్కడ. ఓకేనండి, ఇది క్లారిటీ వచ్చింది కదా. ఇది 100% మన పక్కన ఉన్న దొనకొండలో వస్తుంది. అయితే దొనకొండకు మరీ దగ్గరలో మనం ఇన్వెస్ట్ చేయకూడదు, ఎందుకంటే ఆ ల్యాండ్స్ అన్ని తీసుకునే అవకాశం ఉంది గవర్నమెంట్. దొనకొండకి కొద్దిగా దూరంలో తీసుకోవాలి. అంటే ఎంత దూరం? 5 కిలోమీటర్స్ దాటి తీసుకుంటే మంచిదండి. మరి మనం అలాగే 5 కిలోమీటర్స్ దాటి ఉన్నాం. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే గ్రోత్ ఉంటదిగా. ఖచ్చితంగా 100%. ఓకే. నెక్స్ట్ మనం ఉన్న ఏరియా ఏంటనుకున్నారు? చెప్పండి. ప్రకాశం జిల్లాలో మోస్ట్ పాపులర్ ఏరియా కురిచేడు. రీసెంట్ గా చాలా కంపెనీలు వచ్చి ₹1,00,000 ప్లాట్లు ఇస్తున్నారు కదా. సో ఎలాగో మీరంతా కురిచేడులో ఇన్వెస్ట్ చేయడానికి డిసైడ్ అయ్యారు కాబట్టి ద వన్ అండ్ ఓన్లీ జెన్యూన్ కంపెనీ అరుణోదయాలో ఇన్వెస్ట్మెంట్ చేయమని నేనైతే సలహా ఇవ్వగలను. అది మీ ఇష్టం. ఓకే. ప్రస్తుతం మేడం ఇప్పుడు ఇనీషియల్ గా 12 acres వచ్చింది కంపెనీకి. 12 acres మీకు తెలుసు కదా. అరుణోదయ డెవలపర్స్ వాళ్ళు ల్యాండ్ కంపెనీ పేరు మీద తీసేసుకుని వాళ్ళే రిజిస్ట్రేషన్ చేస్తారు. మధ్యలో 3వ పర్సన్ రారు కదా. ఓకే. ఇది 12 ఎకరాలండి. బ్యాక్ సైడ్ ఇంకా మనకి చాలా వస్తుంది ల్యాండ్. ప్రస్తుతం ఇక్కడ ఇచ్చే రేట్లు ఏంటంటే
మనకి దర్శిలో ఎంతకి ఇచ్చామండి? 1,25,000 ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చాము. ఫేజ్ ఏ లో, బి లోనేమో 1,00,000 రూపాయలకి ఇచ్చాము. 100 గజాలు 1,00,000 రూపాయలకి 1,25,000 ఇచ్చారు కదా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ల్యాండ్ కాస్ట్ చాలా ఎక్కువ అండి. కురిచేడు టు దొనకొండ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ అంటే ల్యాండ్ కాస్ట్ ఎక్కువ. మన దర్శి దగ్గర తానచింతల కన్నా ఇక్కడ ల్యాండ్ కాస్ట్ ఎక్కువ బాగా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఇమీడియట్ గా 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో 100 గజాలు కొంటే 1,50,000 అండి. ఓకే. నెక్స్ట్ మేము 1,50,000 పెట్టలేము అనుకున్న వాళ్ళకి సెకండ్ ఫేజ్ ఆ రోడ్ ఉంది కదండి, ఆ రోడ్ దాటిన కాడి బ్యాక్ సైడ్ 100 గజాలు 1,25,000 మాత్రమే. చాలా మంది కస్టమర్స్ అరుణోదయ దగ్గర 1,00,000 రూపాయలకే ప్లాట్ కొనడానికి అలవాటు పడ్డారు, ఇష్టపడ్డారు కదా. వాళ్ళందరి కోసం థర్డ్ ఫేజ్ లో 1,00,000 రూపాయలకి ఇస్తున్నారు. కురిచేడులో కూడా 100 గజాలు 1,00,000 రూపాయలకి ఇచ్చేస్తున్నారు థర్డ్ ఫేజ్ లో. ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి ఈ ఏరియాలో. అవును, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 10 రెట్లు పెరిగిద్ది. దానికి కారణం ఏంటంటే పక్కనే ఏపీఐఎస్సి ఇండస్ట్రియల్ కారిడార్ 25,000 ఎకరాల్లో మనకు డెవలప్మెంట్ అవ్వబోవటమే కారణం. సెకండ్ ఎయిర్పోర్ట్, దొనకొండ ఎయిర్పోర్ట్ రీసెంట్ గా ఒంగోలులో ఒకటి, దొనకొండలో ఒకటి డొమెస్టిక్ కార్గో ఎయిర్పోర్ట్స్ ఏర్పాటు చేయబోతున్నారు. ఒంగోలులో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్, దొనకొండలో కార్గో ఎయిర్పోర్ట్. కార్గో ఎయిర్పోర్ట్ ఎందుకంటే ఇండస్ట్రీస్ అన్ని ఇక్కడే వస్తున్నాయి కాబట్టి. ఇంకొక హైలైట్ ఏంటంటే దొనకొండ దగ్గర నుంచి చీరాల దగ్గరలో ఉండే ఫోర్ట్ వరకు ఒక 4 లైన్ రోడ్ అండి. ఇక్కడ నుండి అక్కడ వరకు డెవలప్ చేయబోతున్నారు. ఇవన్నీ హైలైట్స్ అండి. అలాగే మనకి ఇంకా దగ్గరలో ఏమున్నాయి, అలాగే వెంచర్ హైలైట్స్ కానీ డీటెయిల్స్ కానీ? వెంచర్ లో మేడం 100 గజాలు 1,00,000 రూపాయలకి సేల్ చేసే కంపెనీలన్నీ కూడా 20 ఫీట్ రోడ్స్ డెవలప్ చేస్తున్నారండి. మరీ ఎక్కువ అంటే 25 ఫీట్ రోడ్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు. కానీ మన అరుణోదయ డెవలపర్స్ ఏంటంటే 30 ఫీట్ విశాలమైన గ్రావెల్ రోడ్స్. అది కూడా ఏదో వేసాం కదా అన్నట్టు కాకుండా గ్రావెల్ చూడండి ఎంత క్వాలిటీ గ్రావెల్ కొన్నారో వీళ్ళు. స్ట్రాంగ్ రోడ్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు. చుట్టూ చక్కగా ఫెన్సింగ్ వస్తుంది, ఇన్నర్ రోడ్స్ అన్ని వస్తాయండి, వాచ్మెన్ రూమ్ వస్తుంది, ప్రతి ప్లాట్ కి స్టోన్స్ ఉంటాయి. ఇదండి డెవలప్మెంట్. ఏ ప్లాట్ కి తగ్గట్టు వాళ్ళు డివైడ్ చేసి స్టోన్స్ వేసి ఇచ్చేస్తారు. పేపర్స్ అయితే లీగల్ గా ఉంటాయి 100%. ఈ అరుణోదయ వాళ్ళే మీరు లాయర్ తో చెక్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు, అంత పక్కాగా ఉంటది. నెక్స్ట్ ఇక్కడికి దగ్గరలో ఓన్లీ 3.5 km లో రైల్వే స్టేషన్ ఉంది. ఓన్లీ 3.5 km లో స్టాండ్ ఉంది, మినీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, షాపింగ్ అంతా ఉంది మొత్తం. ఎడ్యుకేషన్ కూడా కురిచేడులో ఉంది. నెక్స్ట్ ఇక్కడికి దగ్గరలో ఉన్న దర్శిలో మనకి పెద్ద పెద్ద స్కూల్స్, కాలేజెస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. మీరు వచ్చి బుకింగ్ చేసుకోవటం, మీకు ఏ రోజు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటున్నారో ఆ రోజు మీరు రిజిస్ట్రేషన్ పెట్టుకోవటమే. వెలిగొండ ప్రాజెక్ట్ కూడా 1 year లో అయిపోతుంది. మంచి వాటర్ సోర్స్ ప్రకాశం జిల్లాకి. నెక్స్ట్ చూసుకుంటే మీరు డైరెక్ట్ గా ఇక్కడ ఇచ్చిన కంపెనీ ఓనర్ నెంబర్ కి ఫోన్ చేయండి. నేనున్న మేడం ఉన్న వీడియోలో ఉండే నెంబర్ కి మాత్రమే కాల్ చేయండి. కారణం ఏంటంటే ఈ ఏరియాలో బాగా కంపెనీస్ వస్తున్నాయి. అరుణోదయాన్ని ప్రమోట్ చేసి వేరే చోట అమ్మొచ్చు మీకు. కాబట్టి ఏంటంటే మీరు నేను మేడం కనపడిన వీడియోస్ లో ఉన్న నెంబర్ కి మాత్రమే కాల్ చేసి అరుణోదయ డెవలపర్స్ ఓనరా కాదా కనుక్కోండి. ఆయన పేరు తిరుపతిరావు గారు. తిరుపతిరావు గారా కాదా అని కనుక్కుని మీరు కాల్ చేయండి. థ్యాంక్ యూ.